బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోత కొయ్యబడుతున్నారు. ఆ విజువల్స్ అనేవి చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, గుండెల్లో బాధ ఆగట్లేదు. ఆ విజువల్స్ అనేవి అంత డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు హిందువులంతా కూడా ఒక్క శ్లోకాన్ని బాగా అయితే జ్ఞాపకం చేసుకోవాలి. అది బంగ్లాదేశ్ అయినా కావచ్చు, భారతదేశం అయినా కావచ్చు, పాకిస్తాన్ అయినా సరే. ఈ ఒక్క శ్లోకాన్ని హిందువులు అయితే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ శ్లోకం ఏంటంటే అహింస పరమో ధర్మ. ఎస్, మీరు విన్నది కరెక్టే. అహింస మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఎప్పుడు కూడా అర్ధజ్ఞానంలో బతకండి, ఆఫ్ నాలెడ్జ్తో బతకండి. పూర్తి శ్లోకాన్ని అయితే తెలుసుకోండి. అహింస పరమో ధర్మ, ధర్మ హింస తదైవ చ. అహింస అనేది మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ధర్మం కోసం చేసే హింస దానికన్నా శ్రేష్టమైనదని ఈ శ్లోకం మనకి చెప్తుంది. అర్ధజ్ఞానంతో బతకండి, ఆత్మవిశ్వాసంతో బతకండి. జై శ్రీరామ్.